ఓకేనండి. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, దేవుడు పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి దేవునికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఎన్నో వారాల బట్టి ఒక అంశాన్ని రకరకాల కోణాలలో రకరకాల భావార్థాలతో కూడుకున్న బోధలు మనం వింటున్నాం. అర్థవంతమైన విషయాలని మనం చక్కగా నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే, తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క జీవిత వృత్తాంతం గురించి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏమండి, ఈరోజు ఒక కోణాన్ని మనం విందాం. ఈరోజు ఆ చిన్న కుమారుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఈ చిన్న కుమారుడు ద్వారా మనం నేర్చుకుంటున్న ఆత్మ సంబంధమైన పాఠం ఏంటి, భక్తితో కూడుకున్న పాఠం ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనం మనసు పెట్టి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం వచనం 13లో తండ్రి చిన్న కుమారుడికి ఏమిచ్చాడు? తండ్రి తన చిన్న కుమారుడికి ఏమిచ్చాడు? ఆస్తి. ఆస్తిని చూశాడు. ఎన్నో విషయాలు మీకు చెప్పాను. ఏమంటే, ఈరోజు కొన్ని కొత్త విషయాలు మనం విందాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చిన్న కుమారుడు ఏమంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని చూచాడు, ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఆస్తిని చూడక మునుపు, జాగ్రత్త విందాం, ఆస్తిని చూడక మునుపు మంచి ఆలోచన కలిగిన కుమారుడుగా ఉండేవాడు. ఆస్తిని చూడక మునుపు తండ్రి చెప్పే ఆలోచన ప్రకారం, అన్నయ్య చెప్పే ఆలోచన ప్రకారమే ప్రవర్తించాడు చిన్న కుమారుడు. కానీ ఆస్తిని ఎప్పుడైతే చూశాడో ఆలోచన విధానమే మారిపోయింది. ఇదొకటి. రెండవది, చిన్న కుమారుడు ఆస్తిని చూడగానే, ప్రియులరా, ఒకప్పుడు తండ్రి మీద ఉన్న ప్రేమ, అన్నయ్య మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు ఆస్తిని చూడగానే ఏమైపోయిందయ్యా ప్రేమ అంటే, ఆస్తి మీదకి వెళ్ళిపోయింది ప్రేమ. ఏమండి, చిన్న కుమారుడు ఆలోచన విధానం మారిందే కాకుండా, ఆ చిన్న కుమారుడు తండ్రిని, తన అన్నను ప్రేమించే ఆయన ఆస్తిని చూడగానే ఎంత వేగం, ఏమంటే ఆస్తిని ప్రేమించే మనస్సు, ఆస్తిని ప్రేమిద్దామనే ఆలోచన విధానం ఎంత స్పీడ్గా మారిపోయిందో మీరు ఆలోచించండి. అలా మారొచ్చా అంటే, ఈరోజు సేమ్ టు సేమ్ ప్రియులారా, భూమి మీద బ్రతుకుతున్న దేవుని ఆత్మ కలిగిన మనుష్యులు ఉంటున్న వారు, క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఉంటున్న వారు చేసిన పెద్ద తప్పు ఇదే. ఏమండి, జాగ్రత్తగా ఉంది. అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన ప్రారంభములో యేసే ప్రభువు అని మన నోటితో ఒప్పుకొని బాప్తిజము ద్వారా రక్షింపబడిన పిమ్మట క్రీస్తు సంఘములోనికి చేర్చబడి క్రైస్తవులుగా మనమందరం కూడా ఏమండి ఒక అద్భుతమైన గుర్తింపు కలిగిన వారుగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు చక్కగా దేవుడంటే పిచ్చి ప్రేమ మనకి. ఏమండి, దేవుడంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ, యేసుక్రీస్తు వారంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, సేవకులంటే ప్రేమ. కానీ కొంత క్రైస్తవులకి కొంత అనుభవం వచ్చిన తర్వాత ఆ ప్రేమ కాస్త ఎటువైపు వెళ్తుందయ్యా అంటే లోకం వైపు వెళ్తుంది. అర్థమవుతుందా? దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త ఎటువైపు వెళ్ళిపోతుందయ్యా అంటే ఆస్తుల మీద కూడా మనకి ప్రేమ వెళ్ళిపోతుంది. దేవుని మీద ఉన్న ప్రేమ ఆ ధనాన్ని చూడగానే, ఉద్యోగాన్ని చూడగానే, వ్యాపారాన్ని చూడగానే, బంధువులను చూడగానే ఈ ప్రేమంతా కూడా దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త వారి మీదకి వెళ్ళిపోతుంది. దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. చిన్న కుమారుడు కూడా సేమ్ అంతే.
ఆస్తిని చూడక మునుపు తండ్రిని ప్రేమించాడు. చెప్పండి. అన్నని ప్రేమించాడు. ఆస్తిని చూసిన తర్వాత ప్రేమ కాస్త తగ్గిపోయి ఎటువైపు వెళ్ళిపోయిందయ్యా ప్రేమ అంటే ఆస్తి వైపు వెళ్ళిపోయింది. అందుకే పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. రెండవది, ఆస్తిని చూడగానే హృదయములో ఒక ఆశ కలిగింది. ఎక్కడ? చిన్న కుమారుని యొక్క హృదయములో ఒక ఆశ కలిగింది. ఏంటంటే ఈ ఆస్తి అంతా నాదే కనుక చెప్పండి, ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇంకా మా తండ్రికి కానీ మా అన్నకు కానీ ఇచ్చే అవసరం నాకు లేదు అనుకున్నాడు. ఎవరు? చిన్న కుమారుడు. అందుకే ఆ చిన్న కుమారుడు యొక్క హృదయములో ఆస్తి పట్ల ఒక ఆలోచన, ఆస్తి పట్ల ఒక భావం కలిగి ఉన్నాడు. ఇంతవరకు కూడా ఆ చిన్న కుమారుడు హృదయములో తండ్రిని ఉంచుకున్నాడు. చిన్న కుమారుడు యొక్క హృదయములో తన అన్నని ఉంచుకున్నాడు. వారు ఏం చెప్తే అలా ప్రవర్తించాడు. వాళ్ళ ఆలోచన ఎంత అంటే వారు ఇచ్చిన ఆలోచన చెప్పున నడిచేవాడు. ఎవరు? చిన్న కుమారుడు. కానీ ఆస్తిని ఎప్పుడైతే చూశాడో హృదయములో ఒక ఆశ కలిగింది, హృదయములో ఒక ఆశ పుట్టింది. ఏంటయ్యా ఆశ అంటే ప్రియులారా, ఆ ఆస్తి వైపు వెళ్ళిపోయింది ఈ హృదయం, ఆ ఆస్తి వైపు వెళ్ళిపోయింది ఈ కనుదృష్టి, ఆ ఆస్తి వైపు వెళ్ళిపోయింది ఈ చిన్న కుమారుడు యొక్క ఆలోచన తీరు. జాగ్రత్తగా ఉంది. అందుకే మీరు గమనించండి. క్రైస్తవులు ఉంటున్నాం మనం. కొన్ని సంవత్సరాలకు చక్కగా దేవుడు వాక్యము, సంఘము, సహవాసము, సేవకులు అంటున్న ఈ క్రైస్తవులు కొంత అనుభవములోనికి ప్రయాణం చేసిన తర్వాత క్రైస్తవుడి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. క్రైస్తవుడి యొక్క హృదయములోని ఉన్న ఆశలు మారిపోతున్నాయి. హృదయములో ఇంతకుముందు ఆశ ఏంటి? దేవుడంటే ఆశ. కానీ ఇప్పుడు ఆశ చచ్చిపోయింది. అంటే చిన్న కుమారుడు ఈరోజు ఆయన జీవిత వృత్తాంతాన్ని బట్టి మనకు ఆయన నేర్పుతున్న కొన్ని పాఠాలు ఇవి. నిజమే. హృదయములో ఆస్తి వైపు వెళ్ళిపోయింది ఈ ఆలోచన. హృదయములో భద్రం చేస్తున్నాడు ఆస్తిని ఎలా ఖర్చు పెడదామని. హృదయములో ఆయన ఆ ఆస్తి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరు? చిన్న కుమారుడు. హృదయములో ఏదనుకుంటే అదే చేస్తాడు ఈరోజు మనిషి. అంతేనా? అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో నా ప్రభు చెప్పాడు, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును అని చెప్పాడు. కరెక్ట్, సరిపోయింది కదండి. అంటే చిన్న కుమారుడు యొక్క హృదయములో ఏముంది ఇప్పుడు? ఆస్తి వైపే ఫోకస్ పెట్టాడు. ఆస్తి వైపే ఆయన హృదయాన్ని ఉంచాడు. ఆస్తి వైపు ఆయన ఆలోచన పెట్టాడు. తండ్రి ఎలా పోయినా నాకు అనవసరం, నా అన్నయ్య ఎలా పోయినా నాకు అనవసరం. చూసారండి, గమనించారా? అంటే మనిషి యొక్క సైకాలజీ, మనిషి యొక్క నైజం, మనిషి యొక్క ప్రవర్తన విధానం, మనిషి యొక్క ఉద్దేశాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మారిపోతాయో తెలియదు. అసలు ఇక్కడ ఏముందంటే ఆస్తి ఉంది. ఆస్తిని చూశాడు. ఏం చెప్పాను? ఆలోచన విధానమే మారిపోయింది చెప్పాను మీకు. అందుకే ప్రభు చెప్పాడు, నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఎక్కడుంది నీ ధనము అంటే ప్రియులారా, ఇంట్లో ఉందా? అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హృదయం చెప్పండి అక్కడ ఇంటి మీదే ఉంటుంది. బీరువలో ఉన్నాయా డబ్బులు? నువ్వు ఎక్కడ ఉన్నా
ఎవరైనా బీరువును తీసేసి లేదా ఎరగొట్టేసి నేను ఉంచిన డబ్బులు తీసేస్తారేమో అని హృదయం అక్కడే ఉంది. బ్యాంకులోనా ఏమంటే నాకు తెలియకుండా సీక్రెట్గా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ పట్టుకెళ్ళిపోయి చెప్పండి ఎవరైనా తీసేసుకుంటారేమో మా ఇంట్లో ఉన్నోళ్ళు. ఏమంటే యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పారు అంటే, యేసుక్రీస్తు వారు ఒక సత్యము చెప్పారంటే నిజంగా ఆయన అనుభవాలు ఇవన్నీ ఏమంటే తండ్రి దగ్గర నేర్చుకున్న యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ ప్రజలను ఏమండి సైకాలజీ తెలుసుకున్నవాడు యేసుక్రీస్తు వారు, ప్రజల యొక్క నైజాన్ని తెలుసుకున్నవాడు యేసుక్రీస్తు వారు, ప్రజల యొక్క జీవిత వృత్తాంతాన్ని పసికట్టినవాడు యేసుక్రీస్తు వారు. అందుకే నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది. అందుకే చిన్న కుమారుడు యొక్క హృదయము ఎక్కడుంది గట్టి చెప్పండి. ఇప్పుడు తండ్రి ఇచ్చిన తన ఆస్తి మీదే ఉంది. అందుకే తండ్రి ఇవ్వడం ఎంతసేపు, కుమారుడు ఆ ఆస్తిని ఒక దగ్గర చక్కగా పోగు చేసుకొని రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఏమండి దూరదేశం వెళ్ళిపోవడం ఎంతసేపు. మీరు ఆలోచించండి. అందుకే సామెతల గ్రంథం ఏం చెప్పిందంటే ప్రియులారా, 11వ అధ్యాయం వచనం 28లో 11వ అధ్యాయం వచనం 28లో సామెతలు ఏముంది అంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. అయితే ఇప్పుడు వినండి, ఆస్తిని నమ్ముకున్నాడు చిన్న కుమారుడు. ఇందాక ఆస్తి వైపు తన హృదయాన్ని ఉంచుకున్నాడు చిన్న కుమారుడు. అందుకే ఏం చేశాడంటే చిన్న కుమారుడు పోగు చేసుకున్నాడు, ఏమండి కూడబెట్టుకున్నాడు, దూరదేశము వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన చిన్న కొడుకు ఇప్పుడు తన ఆస్తిని ఏమైనా ఏమండి సక్రమంగా బాగా నిదానముగా చక్కగా ఏమండి పిసినారి చేసి ఆలోచించి ఆస్తిని ఏమైనా ఖర్చు పెట్టాడా? లేదు. ఆస్తిని ఏం చేశాడయ్యా అంటే ఏమంటే దుర్వ్యాపారము వలన పాడు చేసేసాడు. ఆస్తి పాడైపోయింది. చివరికి చిన్న కుమారుడు యొక్క జీవితము కూడా పాడైపోయింది. అందుకే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట ఈరోజు మన జీవితాల్లో అది జరుగుతూనే ఉంటుంది. ఏమంటే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడని బైబిల్లో దేవుడు రాయించాడు. అయితే ఇప్పుడు చిన్న కొడుకు దేని నమ్మాడు? ఆస్తిని నమ్మాడు. ఏమంటే ఆస్తిని నమ్మాడు కనుక ఆ నమ్మిన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయి నచ్చిన దుబారా చేసి నచ్చినట్టుగా ప్రవర్తించి సోకులు చేసి ఏమంటే సరదాలు సంబరాలు పండుగలు చేసుకొని వేశ్యలతో గడిపి తన ఆస్తినంతటిని కూడా కోరుండి చేతులారా తన భోగ్యేచ్ఛల కొరకు తన సుఖాల కోసం తన ఆస్తిని పాడు చేశాడు. చిల్లి రూపాయి కూడా లేకుండా పాడైపోయింది తన ఆస్తి. చివరికి ఆస్తే కాదు, ఆస్తిని పట్టుకుపోయిన ఆ చిన్న కుమారుడు యొక్క జీవితం ఏమండి ఆ జీవితం కూడా తండ్రి ఇచ్చిన జీవితం ఏమండి ఆ తండ్రి యొక్క పెంపకం, తండ్రి నేర్పించిన బుద్ధులు, తండ్రి నేర్పించిన గుణాలు చెప్పండి ఇవన్నిటిని కూడా చేతులారా ఆ చిన్న కుమారుడు పాడు చేసుకున్నాడు. ఏమండి పాడు చేసుకున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి వాక్యం కరెక్ట్ సూట్ అయింది కదా. మరి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఇస్కరియోతు యూదా అందరికీ బాగా సుపరిచితం, అందరికీ పరిచయం, బాగా తెలుసు. ఎవరయ్యా ఇస్కరియోతు యూదా అని ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఏమండి ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుతో ఏమండి 3 సంవత్సరముల ఏంటి 3 సంవత్సరములు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? 3 సంవత్సరములున్నర అంటే 3 సంవత్సరముల 6 నెలలు యేసు ప్రభుతో ఉన్నాడు. కానీ
ఏమండి, యేసు ప్రభుతో ఉన్న యోధ, యేసు ప్రభుని వెంబడించిన యోధ, యేసు ప్రభు బోధలు విన్న యోధ, యేసు ప్రభు బోధలు నేర్చుకున్న యోధ, ఏమండి, యేసయ్యను నమ్మాలి. గట్టి చెప్పండి, యేసయ్యను నమ్మాలి. కానీ దేనిని నమ్మాడయ్యా అంటే, ఏమండి, 30 వెండి నాణేలు నమ్మాడు. అంత గొప్ప ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడిగా ఉన్న క్రీస్తును ప్రక్కన పెట్టాడు. సత్య సంబంధమైన దైవాన్ని ప్రక్కన పెట్టాడు. దేవత్వం కలిగిన దైవాన్ని ప్రక్కన పెట్టాడు. ఏమండి, ప్రతి మనిషికి ఉపయోగపడిన దైవాన్ని ప్రక్కన పెట్టాడు. పాపక్షమాపణ ఇచ్చే దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. నిత్య జీవాన్ని కూడా ఇవ్వబోతున్న క్రీస్తుని ప్రక్కన పెట్టాడు. అపోస్తలుడు అనే ఒక అద్భుతమైన బిరుదు ఇచ్చిన క్రీస్తుని ప్రక్కన పెట్టాడు. దేనిని నమ్మాడు? 30 వెండి నాణాలు నమ్మాడు. ఏమండి, ఇప్పుడు 30 వెండి నాణాలు నమ్మాడు. ఓకే, ఇప్పుడు ఆ 30 వెండి నాణాలతో ఏదైనా ఇల్లు కట్టుకున్నాడా అంటే లేదు. ఇప్పుడు ఆ 30 వెండి నాణేలతో ఇప్పుడు ఏదైనా విలువైన వస్తువు కొన్నాడా అంటే చెప్పండి, లేదు. ఇప్పుడు ఆ 30 వెండి నాణేలతో ఏదైనా సుఖ భోగేచ్ఛలు సుఖం అనుభవించాడా యోధ అంటే అది లేదు. చివరికి ఏమండి, ఆ 30 వెండి నాణేలు నమ్మిన యోధ ఆ 30 వెండి నాణేల ద్వారా ఏమైపోయాయి అంటే పాడైపోయాడు. ఎలా తెలుసా? అయ్యో, ఏ పాపము చెయ్యలేని యేసు ప్రభుని రోమా సైన్యానికి నేనే అప్పగించానే, ఒక నిరపరాధిని నేను అప్పగించానే. ఎందుకు జీవితం, ఎందుకు జీవితం, ఏంటి ఇంకా నేను ఈ భూమి మీద బ్రతక అవసరం లేదు, ఈ 30 వెండి నాణేలు నాకు అస్సలు అవసరం లేదు అనుకొని మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నాణేలు ఇచ్చేసి, పాపం ఏమండి ఇక్కడ బాధ అనిపించింది నాకు. వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, తెలుసో తెలియకో ఇంత గొప్ప దైవాన్ని, సాక్షాత్తు దైవం దేవుని కుమారుడుని మిమ్మును నేను మోసం చేశాను, అన్యాయం చేశాను, దగా చేశాను, మాయ చేశాను, కుట్ర చేశాను, మిమ్మల్ని ఒక అపరాధుల చేతులకి నేను మిమ్మల్ని అప్పగించాను, దయతో నన్ను క్షమించవా 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 అంటే, ఏమండి, యేసయ్య క్షమించడా? క్షమించే మనసు యేసు ప్రభు తప్ప ఎవరికి లేదు ప్రపంచంలో. క్షమిస్తాడు. కానీ ఏమండి, యేసు ప్రభు దగ్గర పడవలసిన పశ్చాత్తాపం ఎక్కడో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఒక నిరపరాధి అంటే ఏ అపరాధము చేయలేని, ఏ పాపము చేయలేని యేసు ప్రభు నేను అర్ధాంతరంగా నేను సిలువెక్కిస్తున్నానే, చంపిస్తున్నానే అని ఎక్కడో పశ్చాత్తాపడి అర్ధాంతరంగా ఉరిపోసుకొని చచ్చిపోయాడు. దేనిని నమ్మి? 30 వెండి నాణేలను నమ్మి చెప్పండి, చివరికి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఇది ఘోరాతి ఘోరమైన ఏమండి ఏమండి నిజంగా అందరూ బాధపడేది. ఆ పశ్చాత్తాపం మీద నా ప్రభు దగ్గర పడితే, ఏమండి తన బాధ ఏదో నా ప్రభు దగ్గర చెప్పుకుంటే, ఆ ఏడుపేదో ప్రభు దగ్గర ఏడుస్తే, ఏమండి ఆ మారు మనస్సు ఏంటో, ఆ మార్పు ఏంటో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను మారినయ్యా, నేను మారు మనసు పొందానయ్యా అని అంటే నిజంగా నా ప్రభు క్షమించనేమో. ఏమండి, యేసు ప్రభు అంత దైవాన్ని ప్రక్కన పెట్టాడు, దైవాన్ని నమ్మడం ప్రక్కన పెట్టాడు. చెప్పండి, 30 వెండి నాణేలకి కక్కుర్తి పడిపోయి దానినే నమ్మాడు. చివరికి యేసుని అమ్మాడు. చివరికి ఉరిపోసుకొని చచ్చాడు. చూసారా? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు ఏమండి ప్రాణాలు కోరుండే తన ప్రాణాలు ఆయనే తీసుకున్నాడు. చూసారా? ఏమండి ఇంకోటి ఏంటండి అంటే, ఇంకొక వ్యక్తి ఎవరంటే ఏమండి ఆకాను. యెహోషువ గ్రంథం ఉంది ఆకాను గురించి. ఈ ఆకాను ఏం చేశాడయ్యా అంటే, దేవుడు శపించిన బంగారమును, దేవుడు వద్దన్న వెండిని నమ్మి
పాయింట్ క్యాచ్ చేయండి. అంతవరకు దైవాన్ని నమ్మాడు, అంతవరకు ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ఎవరు? ఆకాను అనే భక్తుడు. అంతవరకు ధర్మశాస్త్ర విధులను, ధర్మశాస్త్రములోని దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం చక్కగా బ్రతికాడు. ఆజ్ఞలను నమ్మాడు, సేవకులు నమ్మాడు. ఏమంటే ఒకేసారి బంగారాన్ని చూశాడు, ఒకేసారి దేవుడు శపించిన వెండిని చూశాడు. వెంటనే దేవుడి మీద ఉన్న నమ్మకం కాస్త చెప్పండి బంగారం మీదకి వెళ్ళిపోయింది. దేవుడి మీద ఉన్న నమ్మకం కాస్త వెండి మీదకి వెళ్ళిపోయింది. ఏమండి, దేవుడు శపించిన దాన్ని తీసుకువచ్చి దాన్ని ఆశించాడు, నాకు కావాలని కోరుకున్నాడు. వెళ్ళి భూమి కింద పాతిపెట్టాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇది భలే మంచి ఏమంటే బంపర్ ఆఫర్ అనుకున్నాడు. ఎవరు? ఆకాను అనే భక్తుడు. కానీ ఎవ్వరికి తెలియకపోయినా, యెహోషువ అనే నాయకుడికి, సేవకుడికి తెలియకపోయినా, అక్కడున్న చుట్టూ ఉన్న ప్రజలకు తెలియకపోయినా, మీకు తెలియకపోయినా, నాకు తెలియకపోయినా, చెప్పండి గట్టిగా, ఏమండి, హృదయ ఆంతర్యాన్ని పరిశీలించి చూసిన పరమ తండ్రికి తెలియదా? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు మాట్లాడుట, ఏమండి ఏమండి నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు అగాధములు ఉన్నా, నువ్వు పాఠాలములు ఉన్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, నువ్వు వాహనములు ఉన్నా, పరమ తండ్రికి సమస్తము తెలుసు. ఆయనకు ఏమండి ఆయన నేత్రాలకి, ఆయన దృష్టికి మరుగై ఏదీ లేదు, అన్నీ కనబడిపోతాయి. దొరికిపోయాడు ఆకాను. ఏమండి ఇలా దొంగలిస్తే, వినండి, దొంగలిస్తే ఏటయ్యా శిక్ష అంటే రాళ్ళుతో కొట్టి చంపాలి. మంచి భక్తుడి పాపం. అంతవరకు దేవుడిని నమ్మాడు, సేవకులు నమ్మాడు, ఆజ్ఞల వైపు ఫోకస్ ఉంచాడు, ఆజ్ఞలను నమ్మాడు, చక్కగా నిబంధనలు చక్కగా పాటించాడు. పాపం ఒకేసారి వాటిని చూడగానే, ఆ బంగారం వెండిని చూడగానే చెప్పండి మనసంతా హృదయం అంతా తెలిపి, ఆలోచన మారిపోయింది, ఉద్దేశం మారిపోయింది. ఏమంటే దేవుడు శపించిన దానిని ఆశించాడు, నాకు కావాలని కోరుకున్నాడు. చివరికి ఏమైపోయాడంటే ఆ బంగారం నమ్మాడు, చెప్పండి వెండిని నమ్మాడు, చివరికి రాళ్ళుతో కొట్టబడి చంపబడ్డాడు. ఇది మరీ బాధగా ఉంది కదండి. రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఎక్కడ అంటే ఆకోరు లోయ. ఎక్కడ? ఆకోరు అనే ఒక స్థలం ఉంది. ఆ ఆకోరు లోయలో రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. ఏమైపోయాడు? చివరికి చచ్చిపోయాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, పతనమైపోతాడు, చచ్చిపోతాడు, పాతాళానికి కూడా వెళ్ళిపోతాడు. చిన్న కుమారుడు అదే చేశాడు పాపం. ఆవేశంతో తీసుకున్న ఆలోచన, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో తీసుకున్న ఉద్దేశాలు, ఏమంటే తండ్రిని నమ్మాడు, అన్నయ్య నమ్మాడు, చివరికి ధనాన్ని నమ్మాడు, పాడైపోయాడు. ఏమండి ఇంకో భక్తుడిని మీకు పరిచయం చేస్తాను. ఎవరయ్యా అంటే గెహాజీ, ఎలీషా ప్రవక్త గారి యొక్క నమ్మకమైన శిష్యుడు. ఏమండి ఎలీషా ప్రవక్త గారి యొక్క నమ్మకమైన శిష్యుడు. ఈయన చేశాడు, ఈ గెహాజీ ఏం చేశాడు? ఎలీషా ప్రవక్త గారికి నయమాను ద్వారా తండ్రి అయిన దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు స్వస్థత ఇచ్చాడు, దేవుడు ఒక అద్భుతం చేశాడు. కనుక ఆ నయమాను అనే ఆ భక్తుడు, ఆ నయమాను అనే ఒక అన్యుడు ఏం చేశాడంటే, దేవుడు ఒక సేవకుడు ద్వారా నాకు అద్భుతము చేశాడు, ఒక సేవకుడు ద్వారా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. కనుక కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలు బట్టి నేను నా కృతజ్ఞతను తెలియచేయాలి, దేవుడు చేసిన ఉపకారణ బట్టి దేవుడికి నా కృతజ్ఞతను చెల్లించాలి అనుకుని బండి నిండా బంగారం, బండి నిండా వెండి, బండి నిండా ఖరీదైన వస్త్రాలు తీసుకొచ్చి ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడు. ఇస్తే ఎలీషా ప్రవక్త నాడు, అయ్యా నువ్వు తెచ్చిన ఈ బంగారము, నువ్వు తెచ్చిన ఈ వెండి, లేదా నువ్వు తెచ్చిన ఈ ఖరీదైన వస్తువులు తీసుకునే సమయం నాకు ఇది
కాదు అని ఎలీషా ప్రవక్తను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఎవరున్నారయ్య అంటే శిష్యుడని గెహాజీ ఉన్నాడు. మరి గెహాజీ ఏం చెయ్యాలి? గురువుగారు వద్దన్నప్పుడు నీకెందుకు, అంతే కదా. గురువుగారు వద్దంటున్నప్పుడు నీకెందుకు అయ్యవి? గురువుగారే కాదంటున్నారు. వాక్యం నేర్చుకున్న నీవు రానున్న రోజుల్లో ప్రవక్తగా మారబోతున్న నీకెందుకు అవన్నీ? నీకెందుకు అటువంటి ఆశలు? వాటిని ఎందుకు నువ్వు నమ్ముతావు? ఇగో దేవుడున్నాడు, దేవుడు తర్వాత మీ గురువు ఉన్నాడు, నమ్ము వాళ్ళని. వారు నమ్మితే నీకు కొంత విద్యాభ్యాసం చేయగలవు, జ్ఞానం దొరుకుతుంది, నీకు గుర్తింపు వస్తుంది. ఏమంటే 10 మంది నిన్ను ఘనపరుస్తారు, మెచ్చుకుంటారు కదా. అవన్నీ మర్చిపోయాడు. నయమాను తెచ్చిన ఆ వెండి వైపు, నయమాను తెచ్చిన ఖరీదైన వస్త్రాల వైపు దృష్టి వెళ్ళిపోయింది గెహాజీకి. దానినే నమ్మాడు. ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రవక్త దగ్గర ఉన్నాడు, కనీసం ప్రవక్తను ప్రక్కన పెట్టాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రవక్తులు చక్కగా దైవ సంబంధమైన పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఆ దైవ సంబంధమైన పాఠాలు నేర్చుకున్నాం ఈ శిష్యుడని ఆ గెహాజీ వాటినన్నిటిని మర్చిపోయాడు. జస్ట్ ఆ క్షణం కనబడిన వెండిని చూశాడు. ఆ క్షణం కనబడిన ఖరీదైన వస్త్రాలని చూడగానే వాటి మీదే వెళ్ళిపోయింది ఆయన హృదయం. వాటినే నమ్మాడు. వాటిని నమ్మాడు. వినండి, వాటిని నమ్మాడు. తన నమ్మకాన్ని కోల్పోయాడు. వాటిని నమ్మాడు, తన నమ్మకాన్ని కోల్పోయాడు. వెంటనే నయమాను తెచ్చిన వచ్చిన రథము వెనకతల పరిగెత్తి అంత అవసరమా? ఎవరు రావాలి పరిగెత్తి అంటే దేవుడు కావాలనుకున్న వాళ్ళ దగ్గర రావాలి పరిగెత్తి. శిష్యుడా, వాక్యం చెప్పండి మహాప్రభు అనుకుని పరిగెత్తుకొని రావాలి ప్రజలు. కానీ నువ్వే ఆ క్షణం కనబడిన ఆ ఒక్క క్షణం కనబడిన వస్త్రాల వైపు చూసి ఆ నయమాను యొక్క రథం వెనకతల పరిగెడతావా? ఏంటయ్యా నువ్వు నేర్చుకున్నావు? మరి ఇంతవరకు నువ్వు నేర్చుకున్న వాక్యం ఏంటి? ఇంతవరకు నువ్వు నేర్చుకున్న క్రమశిక్షణ ఏంటి? ఇంతవరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అసలు ఎలా పరిశీలన చేసావు గెహాజీ? ఆలోచించండి. నిజం చెప్తున్నాను, నేనైతే అలాగే అడుగుతాను. ప్రవక్త అలాగే అడగలేదు. ఎక్కడికి వెళ్ళావయ్యా గెహాజీ అన్నాడు మన ప్రవక్త గారు, ఎలీషా ప్రవక్త గారు. అప్పుడు గెహాజీ అంటాడు, లేదు, ఇక్కడే ఉన్నాను. ప్రవక్త కాదండి, పవర్ఫుల్ అయిన అభిషేకం పొందిన ప్రవక్త. ఏలియాలో ఉన్న రెండంతుల ఆత్మాభిషేకం కలిగిన ప్రవక్త ఎలీషా. ఏలియా ప్రవక్త గారి మీద చెప్పండి పవర్ ఎక్కువ. అటువంటిది ఏమని చెప్పాడు తెలుసా గురువుగారు? శిష్యుడా గెహాజీ, నీవు నయమాను రథం వెనక పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకున్నావా అన్నాడంతే. గెహాజీ గుండెల్లో గుబుల్, గెహాజీ వెన్నులో వణుకు, గెహాజీ వంటి మీద చెమటలో గడ 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 వణికిపోతున్నాడు. అయ్యో బాబోయ్, మా గురువు గారు నన్ను చూడలేదే, కానీ ఎలా తెలిసిపోయింది? నా గురువుగారు నన్ను చూడలేదనుకున్నాను నేను. మా గురువు గారికి ఎలా తెలిసిపోద్దా ఆయనకి? ప్రవక్త కదండి, అసలు దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్త, దేవుడు నిలబెట్టుకున్న ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త, దేవుడు వాడుకుంటున్న ప్రవక్త, దేవుని దృష్టిలో ఉన్న ప్రవక్త, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుని కృపను బట్టి అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న ప్రవక్త. అంత గొప్ప ప్రవక్తకి తెలియదా మాత్రం? నా ఆత్మ నీ వెంట రాలేదనుకున్నావా? గెహాజీ అనగానే గెహాజీ నోటంట మాట లేదు. శపించాడు అప్పుడు గురువు, శాపం పెట్టాడు గురువు. ఏమో తెలుసా? నయమానుకు ఒకప్పుడు కుష్టి ఉంది కదా, అదే కుష్టి రోగము నీకును నీ సంతతికి కలుగునుగాక అన్నాడంతే. వెంటనే ఆ గెహాజీకి ఒంటి మీద భయంకరమైన కుష్ఠరోగం వచ్చి వెంటనే ఎలీషా ప్రవక్త గారి దగ్గర, అంటే గురువు గారి దగ్గర ఉండి వెళ్ళిపోయాడు. చూసారా? అంటే ధనమును నమ్ముకుంటే, సామెతలలో
11:28 ప్రకారము ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడనే వాక్యం వీరి జీవితాల్లో చెప్పండి మనం చూస్తున్నాం. ఈరోజు లైవ్లో మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఒక చిన్న కుమారుడు జీవిత వృత్తాంతం చూసాం, ఒక యోధాను చూసాం, అవునా, ఒక ఆకాన్ గారిని చూసాం, ఇప్పుడు ఒక గెహాజీని చూస్తున్నాం. ప్రస్తుతానికైతే కొంతమంది క్రైస్తవుల యొక్క జీవితాలు కూడా మనం చూస్తున్నాం. ఎవరినయ్యా అంటే చూస్తున్నాం మనం దేవుని ప్రక్కన పెట్టి, సహవాసన ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, సేవకుల ప్రక్కన పెట్టి, మాకు అవసరం లేదనుకొని, లోకమే ముద్దు అనుకొని, లోకమే కావాలనుకొని, వాటి వైపే వీళ్ళు దృష్టి పెట్టి, వాటినే ప్రేమించి, వాటినే నమ్ముకుంటున్న వారు కొన్ని రోజుల తర్వాత పాపం ఎలా మారిపోతున్నారో, ఏ ఇబ్బందుల పాలు అయిపోతున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాం కొంతమంది జీవితాలను పాపం. అందుకే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అనే వాక్య ప్రకారం ఆ రోజు చిన్న కుమారుడు జీవితం నెరవేరింది, మిగతా భక్తుల జీవితాలు నెరవేరింది. ఈరోజు స్టిల్ మన జీవితంలో కూడా నెరవేరబోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనము చెప్పండి గట్టిగా, మనమైతే దేవుణ్ణి మాత్రమే నమ్ముదాం, ఆయన మీద మాత్రమే ఆధారపడదాం, ఆయనందు మాత్రమే మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు మనకు ఎలా బ్రతకమని చెప్పాడు, దేవుడు మనకు ఈ భూమి మీద ఎలా జీవించమని చెప్పాడు, ఎలా మన భక్తి జీవితాన్ని కట్టుకోమని చెప్పాడు, ఈ భూమి మీద మనం ఎలా ఉండమని చెప్పాడు, ఎలా ప్రవర్తించమని చెప్పాడు, ఎలా మాట్లాడమని చెప్పాడు, ఎలా నడవాలని చెప్పాడు, దాని ప్రకారమే మనం నడుద్దాం. దేవుని మనసును బాధ పెట్టేవారు ఉండొద్దు, క్రీస్తు వారి మనస్సును బాధ పెట్టేవారు ఉండొద్దు, పరిశుద్ధాత్ముని కూడా బాధ పెట్టేవారు ఉండొద్దు, స్థానిక ఆత్మీయ సేవకులు కూడా బాధ పెట్టేవారుగా మనం ఉండొద్దు. చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకున్నాడు, చెప్పండి, దూరదేశం వెళ్ళిపోయి ఆస్తిని పాడు చేశాడు. చివరికి ఆయన జీవితం కూడా చివరికి పాడైపోయింది. ఆయన జీవితం కూడా పాడైపోయింది. ఏం పాడైపోయిందండి? చివరికి ఆయన తనంతట్లో తానే కోరుండి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు చిన్న కుమారుడు. ఈరోజు మనం అలాంటి వారుగా మనం ఉండకూడదు. ఇంత వాక్యం నేర్చుకుని కూడా దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోతే, ఇంత వాక్యం విని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, ఇంత వాక్యం విని కూడా దేవునిపై ఆధారపడకపోతే, ఇంత వాక్యం విని కూడా దేవుని మీద ఆధారపడకపోతే, ఇంత వాక్యం విని కూడా ఇతరులను ప్రేమించకపోతే, దేవుని వాక్యం విని కూడా మన భక్తి జీవితాన్ని వాక్యంతో కట్టుకోకపోతే, దేవుని వాక్యం విని మన నమ్మకాన్ని మనమే కోల్పోతే, చివరికి మన జీవితాలని, మన ఆత్మను కూడా మనమే పాడు చేసుకుంటాం. అలాగే మనం ఉండకూడదని దేవుని సేవకుడిగా వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకోవచ్చు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.